మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్ తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరులోకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ కూడా ఖాళీ ఉంటది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లైన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాడ్ మెట్ దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే మన నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూల కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేపియడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే వాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకుని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లకు పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్స్ ఆగిపోతే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికి కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, యాక్సిడెంట్ అయ్యి సడన్ గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా అక్కడ తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరు కూడా అదే పని మీద ఈ వారం రోజులు, అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ రోడ్డు ఖాళీ ఉంటాయి, హైవేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా ఆర్ఎండ్బి స్టాఫ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.